మనం గనక చూస్తే కురుపాం ఆ, గిరిజన బాలికల పాఠశాల అంటే ఒక రకంగా అది ఏకలవ్య గురుకుల పాఠశాల. 611 మంది పిల్లలు ఉన్నారండి, ఆడపిల్లలే అందరూ. ఆ పార్వతీపురం మన్యా జిల్లా కిందకు వస్తుంది, ఒకప్పుడు ఉమ్మడి విజయనగరం జిల్లా. అక్కడ ఏంటంటే ఆర్ఓ ప్లాంట్ చెడిపోవటం తోటి 3 నెలలు అయింది, పట్టించుకోవాలా. అందరూ ఇక్కడి నుంచి పైదాకా కమ్యూనికేట్ చేశారు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి, ఎడ్యుకేషన్ పట్టించుకోకపోతే పాపం అక్కడేదో బోర్లు తవ్వించి ఆ బోర్ల నుంచి ఆ వాటర్ ట్యాంక్ లో పెట్టి పంపించారు. అవి భూగర్భం నుంచి వెళ్ళేవి. ఈ వీళ్ళ వాష్రూమ్ నుంచి వచ్చే వాటర్ కూడా కంటామినేట్ అయ్యాయి, పైపులు పగిలి. ఆ వాటర్ తాగి 2 పిల్లలు చనిపోయారండి జాండీస్ తోటి. మధ్యలో వాటర్ ట్యాంక్ లో ఎలుకలు కూడా పడ్డాయని తెలుసు. ఇంత అలక్ష్యం జరిగిన తర్వాత కూడా, గొడవ అయిన తర్వాత పిల్లలు చనిపోయారని చెప్తే గానీ గవర్నమెంట్ కదలలేదు. సార్ ఇక్కడ వాసవన్ గారు, ఈ ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ పట్ల, విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి లేనటువంటి వ్యవహారాలు నడిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్య అనేటువంటి దానికి కానీ, వ్యవసాయానికి కానీ, లేదా ఆరోగ్యానికి కానీ ఈయన పెద్ద పీట వేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నారు, విద్యా వ్యవస్థని మరి నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. హాస్టల్స్లో చోటి గిరిజన విద్యార్థులు వాళ్ళు, పేదవాళ్ళు, అలాంటి హాస్టల్లో 3 నెలల నుంచి వాటర్ ప్లాంట్ పనిచేయట్లేదంటే ఏమనాలా? గతంలో జగన్మోహన్ గారు ఉన్నప్పుడు స్కూల్స్ మొత్తం బాగు చేయటమే కాకుండా వాటర్ వాటర్ ప్లాంట్స్ ఇవ్వడం కానివ్వండి, లేదా బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ, మంచి ఫుడ్ కానీ, బట్టలు కానీ, మరి పిల్లలకు సంబంధించినటువంటి అన్ని వసతులు కూడా కల్పించి వాళ్ళని విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్ది ఐరాసాలో కూడా మాట్లాడేటువంటి పరిస్థితులు, అంతర్జాతీయ స్థాయికి విద్యార్థులను తీసుకెళ్తే వీళ్ళు ఏం చేస్తున్నారండి? సరి అయినట్టు ఫుడ్ పెట్టడం లేదు, సరి అయినటువంటి వసతులు లేవు పిల్లలకి, సరైనటువంటి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ఇక్కడ జరిగినటువంటి ఏకలవ్య గురుకుల పాఠశాలలో జరిగినటువంటిది కురుపాంలో విషయం చూస్తే మనకు అర్థమవుతుంది. మరి వాటర్ ట్యాంకుల్లో మరి ఎలుకలు పడడం ఏంటి, ఆ పిల్లలు తాగడం ఏంటి, పిల్లలు మరి 3 చనిపోవడం ఏంటి, దాదాపు 40 మంది విద్యార్థులు హాస్పిటలైజ్ అవ్వడం ఏంటి? ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? నిద్రపోతుందా? నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉందా? ఎందుకు వీళ్ళు పట్టించుకోవటం లేదు అనేటువంటి చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. విద్యార్థుల పట్ల భావి పౌరులు వీళ్ళే కదా, విద్యార్థులు. వీళ్ళ ద్వారానే కదా రాబోయే రోజుల్లో మరి ఈ దేశం మరి అన్ని స్థాయిలో, అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలంటే ఇప్పుడు విద్యార్థులే కదా రేపటి పౌరులు. వాళ్ళు ఈ దేశాన్ని తీర్చిదిద్దేటువంటి పరిస్థితులకు వచ్చేది. అనేక ఇతర దేశాల్లో ఎక్కడెక్కడో ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు మేధస్సుతోటి అనేక దేశాల్లో కూడా మన పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి స్థితి నుంచి పిల్లల్ని మరి చదువుకోనియకుండా, మరి ఇంగ్లీష్ విద్య కూడా అందుకే కదండి జగన్మోహన్ గారు పెట్టింది. అంతర్జాతీయ స్థాయిలో మరి పిల్లలు ఎదగాలనేటువంటి ఆలోచనతోనే ఇంగ్లీష్ విద్య అనేది కూడా ప్రవేశపెట్టడం జరిగింది. పేదలకి కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళేటువంటి పరిస్థితి పిల్లలకు లేదు కాబట్టి, పేదవాళ్ళు కాబట్టి ఇక్కడే ఇంగ్లీష్ విద్యను కూడా వాళ్ళకి ఏర్పాటు చేయరు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం చూస్తూ ఉంటే ఆరోగ్యం పట్ల, ముఖ్యంగా విద్యార్థులు మరి భోజనంకి సంబంధించి కానీ, లేదా హెల్త్కి సంబంధించి కానీ ప్రత్యేక శ్రద్ధ వహించాల్సినటువంటి పిల్లల మీద ఇది చూస్తూ ఉంటే ఒక కక్ష సాధింపు చర్యలాగా అనిపిస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఈరోజు గత ప్రభుత్వం చేసిన కంటిన్యూ చేయడానికి ఏమండి, వీళ్ళు చేయలేకపోయారు. అంతకు ముందు 14-19 ఉన్న వరకు చేయలేకపోయారు. 19 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారు మరి విద్యా వ్యవస్థ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి మరి నాడు నేడు ద్వారా అన్ని డెవలప్ చేసి పెట్టారు. దాన్ని కంటిన్యూ చేయడానికి వీళ్ళకి బాధ ఏంటండి, నాకు అర్థం కావట్లేదు. దాన్ని కంటిన్యూ చేయడంలో కూడా ఉదాసీన వైఖరి చూసారా అవలంబించడం మొన్న, దురదృష్టకరం. అదే మొన్న ఈ విషయం తెలిసిన తర్వాత ఆయన విశాఖపట్నంలో నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించిన తర్వాత ఆలస్యమైనా సరే రాత్రి వచ్చి పిల్లల్ని పరామర్శించి వెళ్ళారు. చనిపోయిన పిల్లల కుటుంబాలకి పార్టీ తరఫున 5 లక్షల రూపాయల వంతున ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించారు. వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చొచ్చారు, కాన్ఫిడెన్స్ ఇచ్చొచ్చారు. చూశారు కదా కేజీహెచ్. అవును సార్, అవును సార్. అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వతహాగా కూడా పిల్లల పట్ల, మరి పేదవాళ్ళ పట్ల ఆయనకుండేటువంటి ప్రేమకి, ఆయనకుండేటువంటి చిత్తశుద్ధికి అదొక్కటే నిదర్శనం అండి. ఇప్పుడు ఆ రోజు ఆయన ప్రయాణం చేసిన రోజు వర్షం చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు అందరూ. ఆయన ఎలా వెళ్ళగలిగారు, ఆయన ఎలా వర్షంలో తడుచుకుంటూ ఈ కార్యక్రమాలన్నింటిలో ఎవరైతే ఆయన కోసం ఎదురు చూస్తున్నారో అందరినీ
కలిసేటువంటి కార్యక్రమం ఎలా చేశాడు అనేది ఆశ్చర్యపోతా ఉన్నాను. ఆ ఈ హాస్పిటల్కి వచ్చేసి ఆ పిల్లల్ని మరి చూసి వాళ్ళకి ఆర్థికంగా కుటుంబాలను ఆదుకోవడానికి కూడా మరి జగన్మోహన్ గారు ముందుకొచ్చారు, సహాయం చేస్తారు. తప్పకుండా అంటే ఎక్కడ ఏది జరిగినా కూడా ఆయన వ్యక్తిగతంగా వెళ్ళి ఆయనకి చేతటువంటి సహాయము చేయడం అనేటువంటిది పరిపాటిగా చేస్తా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ ప్రభుత్వం మేల్కొనాలని కోరుతా ఉన్నాం. రాజశేఖర్ ఈ గారు యొక్క ఇంకొక విషయం చూసారా? ఇక్కడ కురుపాంలో ఏమో వాటర్ కంటామినేషన్. నిన్నటికి నిన్న గుంటూరు జిల్లా పెదనంతిపాడు బీసీ హాస్టల్, ఆ పెదనంతిపాడు దగ్గరలో బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి 56 మంది పిల్లలు వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యారు. అందులో 16 మందిని గుంటూరు జనరల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ఏంటి వాటర్ కంటామినేషన్ ఏంటి? ఫుడ్ పాయిజన్ ఏంటి? ఈ పిల్లలే ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నారు? తాపికి చూస్తే 10 రోజుల వ్యవధిలో ఇది రెండో సంఘటన. అంటే ఇన్ఫాక్ట్ ఇది 3 నెలల క్రితం ఫస్ట్ జాండీస్ కేసు ఫైండ్ అవుట్ అయినా కూడా ఏం పట్టించుకోవాలి కురుపాంలో. అది ఇక్కడ దాకా కేజీహెచ్ దాకా తీసుకొచ్చింది. 40 మంది పిల్లలు. దగ్గరలో అవును ఆసుపత్రి సార్. లేదు. తీసుకొచ్చే లోపల పిల్లలకి ఏమన్నా అయితే ఇప్పుడు ఇప్పుడు పెదనందిపాడు 16 గుంటూరు మంది దూరంగా ఉంటుంది. అవును సార్. ఇప్పుడు పెదనందిపాడుకు సంబంధించి బీసీ హాస్టల్ సార్ అది. బీసీ హాస్టల్లో మరి పిల్లలు 16 మంది చాలా సీరియస్ కండిషన్లో తీసుకొచ్చేసి గుంటూరు తీసుకొచ్చారు. అంటే దాదాపు 56 మందికి ఎఫెక్ట్ అయిందండి అది. 56 మందికి ఫుడ్ పాయిజన్. అంటే వీళ్ళు పెట్టేటువంటి నాసిరకం తిండి, వీళ్ళు ఇచ్చేటువంటి కాంట్రాక్ట్లు, ఇందులో చేసేటువంటి అవినీతికి, వీళ్ళు చేసేటువంటి మరి ఈ ఈ యొక్క ఆ, ఈ ఈ యొక్క వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇవ్వడం, ఆ, వాళ్ళ ద్వారా ఈ ఫుడ్ సప్లైలు చేయించడం, ఇష్టారాజ్యంగా మరి వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతికి పిల్లలు బలైపోతా ఉన్నారు. వీళ్ళని నాకు అర్థం కావటం లేదండి. ఇప్పుడు వీళ్ళ మీద కాదు కదండి, చిన్నపిల్లల మీద ఎంత జాగ్రత్తగా చూసుకోవాలా చిన్న బిడ్డల్ని. ఆ బిడ్డల మీద ఏంటంటే వీళ్ళు వీళ్ళు చేసేటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ కూడా మరి వాళ్ళకి అందాల్సినటువంటి వాటిల్లో వీళ్ళు అవినీతి చేసి వాళ్ళకి నాణ్యమైనటువంటి ఫుడ్ ఇవ్వకుండా పిల్లలకి మరి ఆ విధంగా మళ్ళీ వాళ్ళు సిక్ అవ్వడం ఏంటి. ఇప్పుడు వాటర్ సప్లై అలాగే ఉంది, వీళ్ళు సప్లై చేసే ఫుడ్ అలాగే ఉంది. పిల్లలు ఏ విధంగా ఆ నీళ్లు తాగుతారు, ఏ విధంగా ఆ తిండి తింటారు, ఏ విధంగా మరి వాళ్ళు చదువుకోగలుగుతారు, ఏ విధంగా ముందుకు రాగలుగుతారు, చదువులు పైకి రాగలుగుతారు.